చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి మండిపడ్డారు. సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. రైట్, క్రమశిక్షణ కమిటీ భేటీ అయితే ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీ తర్వాత వరంగల్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు, అప్డేట్స్ ఏంటి? రైశాల్ని గాంధీ భవన్ లో జరిగినటువంటి టీపీసీసీ కమిషన్ కమిటీ చైర్మన్ మల్లురాజు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అటు పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు నయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వారితో పాటుగానే అటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. వీరితో పాటు బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్న బసవరాజ్ సారయ్య కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో మరోసారి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయం టీపీసీసీ కమిషన్ కమిటీ ఈ యొక్క తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా అన్ని రకాల వివరణలు టీపీసీసీ కమిషన్ కమిటీ చైర్మన్ మల్లురాజు అడిగారు. అన్నిటికీ సావధానంగా నియోజకవర్గాల వారిగా కూడా మేము వివరణ ఇచ్చుకున్నాం. అంతేకాకుండా కొండ దంపతులు మీడియా ముఖంగా బహిరంగంగా మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రధాన ఎవిడెన్స్ గా పెద్ద ఎవిడెన్స్ గా ఉంది. మేము ప్రత్యేకించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనే కోణంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇంటర్నల్ గా సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి క్రితమే అటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవిపై కడియం శ్రీహరి కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా కూడా ఈ యొక్క వివాదాన్ని సద్దుమణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే మరింత సాగదీత ధోరణి వ్యవహరిస్తున్నారా అనేటటువంటి కోణంలో కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా పదే పలుమార్లు మమ్మల్ని పిలవడం ఏంటి అనేది, పిలవడం ద్వారా హడాబిడి పెద్దగా అవుతా ఉంది అనేది కూడా వారు ఆ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ యొక్క 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అనంతరం అటు టీపీసీసీ ప్రవచన కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురావు మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరిగా తీస్తూ ఉన్నారు మల్లురావు. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం అనంతరం కూడా ఒక నివేదిక రెడీ చేసి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా నిర్ణయిస్తాం త్వరలోనే. అయితే అంతకంటే ముందుగానే మరోసారి ఆ భేటీ ఎప్పుడు కావాలి, త్వరలో భేటీ కావాలనేటటువంటిది నిర్ణయానికి వచ్చాం.